హాయ్ మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజు నేను మీకు బొంతకొడి చికెన్ ఎలా వండాలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీ దేవి మీకోసం చూడండి. అంగని ఫస్ట్ ఆయిల్ వేసి పుదీనాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. పుదీనాకు వేసాక నేను ఉల్లిపాయ సిరికలు వేస్తాను. అంగోండి పుదీనా వేసిన వెంటనే కాసేపు ఉంచి ఉల్లిపాయ సిరికలు వేస్తున్నాను. నేను వండేది అయితే కనుక బొంతకొడి చికెను. మీకు బాయిలో చూపించాను ఎలా వండాలో. ఇప్పుడు ఇది బొంతకొడి చూపిస్తున్నాను ఎలా వండాలో అని. చూడండి, ప్రతిదీ కూడా గమనించండి. అదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాక కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనా? అంగోండి ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ వేగాక వాళ్ళైతే పార్టీగాళ్ళు చాలా బాగా సాయం చేస్తారు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, మేము సాయం చేస్తామన్నారు. నిజంగా వాళ్ళు చాలా బాగా సాయం చేస్తారు. ఒక అబ్బాయి అయితే ఫ్రెండ్స్ నిజంగానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తనే సాయం చేస్తాడు. నిజంగా చాలా బాగా సాయం చేస్తాడు తమ్ముడు అయితేని. మీకు చూపిస్తాను అబ్బాయిని. నిజంగా ఈ రోజులో అవసరం అంత కుదిరంగా ఎవరు ఉండరు. నిజంగా అక్కడ నేను అంగోండి పచ్చిమిరకాయలు వేస్తాను ఉల్లిపాయ అయిపోయాక. అదిగోండి అవి కొంచెం వేగాక ఇవైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా సాంబార్ ముక్కలు వేస్తాను. అనుకోండి చికెన్ చూడండి, బొంతకోడి చికెను కడిగించేస్తాను శుభ్రంగానే. వాళ్ళు తెచ్చుకున్న 60 కేజీలు తెచ్చారు. అగోండి శుభ్రంగా కడిగించేసి బుట్టలోకి ఏం చేస్తాను. అగోండి ఎల్లిపాయ వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వేస్తాను. అల్లం పేస్టు ఎల్లిపాయ పేస్టు. ఎందుకంటే నేను రెండు విడివిడిగా ఆడతాను. అల్లం ఎల్లిపాయ నేను ఎందుకు విడిగా ఆడుతున్నానంటే నేను కొంత సాంబార్ కూడా వాడతాను ఫ్రెండ్స్. ఎల్లిపాయ పేస్ట్ ఏమో సాంబార్ తాలింపుకి వేస్తాను. అందుకని నేను రెండు విడివిడిగా ఆడతాను. అదే తేడా, అంతకన్నా ఏమీ కాదు. అగోండి అల్లం ఎల్లిపాయ రెండు వేసుకున్నాను కూరకి. అగోండి చెప్పాను కదా తమ్ముడు కోసం. అంగోండి ఆ తమ్ముడే చివరి వరకు సాయం చేస్తాడు ఫ్రెండ్స్. నిజంగానే అక్క నేను హెల్ప్ చేస్తానని. వాళ్ళే పార్టీగా వాళ్ళ అబ్బాయే, కానీ అలా ఎవరు చేయరు. కొంచెం ఏపు చేస్తారు వెళ్ళిపోతారు. కానీ అబ్బాయి చివరి వరకు సాయం చేస్తాడు. అంగోండి చికెన్ వేస్తున్నాను గిన్నెలోని. అదిగోండి కడిగించేసి ముందు బుట్టలోకి వేసుకోవాలి. బొంతకొడి చికెన్ ఎప్పుడైనా కడిగించేసి బుట్టలోకి వేసుకోవాలి. ఆ నీళ్ళు దిగిపోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువైపోద్ది. అదిగోండి ఉల్లిపాయ ఎగిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను కదా, కొంచెం అవనిచ్చి మైండ్లో వెంటనే చికెన్ వేస్తాను. కళ్ళు పసలా వేయకూడదు, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. బొంతకోడి కదా, ఆ బొంతకోడి చికెన్ ఉడికాకే మనం కల్లుప్పది వేసుకోవాలి. కొంచెం ఉడికాక అగోండి మసాలా పొడి వేస్తున్నాను నేను. మసాలా పొడి వేస్తున్నాను, పసుపు కూడా వేసేస్తాను. అదిగోండి పసుపు కూడా వేస్తున్నాను. ఆ రెండు వేసుకోవచ్చు. కల్లుప్పు మాత్రం తర్వాత ముక్కు ఉడికాక కల్లుప్పు వేస్తాను నేను. బొంతకోడి కదా, మటన్ ఎలా వండుతున్నావు బొంతకోడి కూడా అంతే, గమ్మున ఉడకదు. సేమ్ మటన్ ఎలా వండుతాం ఈ బొంతకోడి కూడా అలాగే వండాలి. అగోండి పసుపు వేస్తాను, మసాలా పొడి వేస్తాను. బాగా కలుపుతున్నాను. అంగు ఉడుకుతుంది. అగోండి మొక్క ఉడికిపోయింది. మొక్క చూసారా నా చేతిలో తీసుకున్నాను. మొక్క ఉడికిపోయింది అంటే మీకు అంచనా మొక్క ఉడికిపోయాక అగోండి పేస్ట్ వేస్తున్నాను. అదైతే కనుక జీడిగుండ, దోసపప్పు, నూపప్పు అంతా కలిపి పేస్టు. మొక్క ఉడికిపోయింది కదా వేస్తాను. కల్లుప్పు వేస్తాను. మొక్క ఉడికింది కాబట్టి మొక్క ఉడికాక వేయాలి. నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం వేస్తున్న తర్వాత అయితే కనుక ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి, పెరుగు రెండు కూడా వేయాలి. సరిగ్గా గమనించండి. కారం వేస్తాను తర్వాత. అగోండి కారం వేసాక ధనియాల పొడి కూడా వేస్తాను. చూద్దురు, మీకు చూపిస్తాను కంపల్సరీ కన్ఫామ్గా, ఎందుకంటే మీకు చూపించాలి కూరని పెట్టుకున్నాను నేను టార్గెట్. అవ్వండి చూడండి బాగా కలుపుతున్నాను. కారం వేసాక ఒక్కోటి వేసుకొస్తున్నాను. ఉడికిపోయింది కాబట్టి ముక్క. అదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ధనియాల పొడి. నెక్స్ట్ పెరుగు కూడా వేస్తాను. ప్రతిదీ గమనించండి. అంగోండి పెరుగు ప్రతిదీ కూడా మీకు ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూపించి అన్నీ పెట్టాను. చాలా కష్టపడి తీసాను. అగోండి పెరుగు, చికెన్ మసాలా, మటన్ మసాలాగో నేను కూడా వేస్తాను అక్కని వచ్చాడా తమ్ముడు. అగోండి నిజంగా చాలా గ్రేట్ ఈ రోజుల్లో. అలా సాయం అబ్బాయికి ఎలా ఉన్నా పర్లేదు, ఈ అబ్బాయికి మాత్రం మంచి అమ్మాయి ఉండాలి. నేను కూడా ఒప్పుకో. అలాంటి ఆనుముచ్చాలు ఎక్కడ సంబంధం కోసం మాట్లాడుతున్నాం. మంచి అమ్మాయి అంటే మేమే చూద్దాం తమ్ముడు, ఆ తమ్ముడికి సంబంధం అని. అగోండి కూర అయితే అయిపోయింది. చికెన్ మసాలా, మటన్ మసాలా వేస్తాను కదా. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూసుకోండి కూర అయితే అయిపోయినట్టే. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. వేడి వేడిగా బొంతకోడి చికెన్ కూర రెడీ. మీకోసం మీ దేవి తీసుకొచ్చింది. సూపర్గా బొంతకోడి చికెన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి పెట్టాను మీకోసం. అంగోండి బొంతకోడి చికెన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.